సో మాస్ మాస్ సపోర్ట్ అయితే ఈరోజు ఆయనకు వచ్చింది అని నేను చెప్తాను. ఆయన ఈరోజు ఏమంటారు మాస్ పబ్లిక్లా ఠాగూర్ లాగా, శివాజీ లాగా, రాబిన్ హుడ్ లాగా, ఆ, ఏమంటారు ఆ భాస్కర్ ఏదో ఉంది చూడు, ఆ భాస్కర్ లాగా ఫీల్ అవుతున్నారు జనాలు. సార్ మీరు ఈ డెసిషన్ తీసుకునే ముందు రవి గురించి కొంత అనాలిసిస్ చేసి ఉంటారు కదా, ఏంటి రవి, ఏంటి ఐబొమ్మ, ఏంటి తన మీద ఉన్న అలిగేషన్స్ అని మీకేమనిపించింది? లేదు, అనలిసిస్ చేసేది ఏం లేదు. నేను చేసేది సెక్షన్స్ చూశాను. సెక్షన్ చూసి అది చాలా వర్తబుల్ కాదు. సెక్షన్స్ ఏంటి సార్? అవును, నా దగ్గర ఉంది కదా, 420 కేసు ఉంది. ఇప్పుడు బిఎన్ఎస్ 318 ఉంది, డిస్హానెస్ట్లీ చేయాలి మనీ మ్యాటర్లా. మరి ఐటీ యాక్ట్ ఉంది, కంపెనీ యాక్ట్ పెట్టారు, కానీ అది దానికి చెల్లదు. సో అది మనం కోర్టుకి కన్విన్స్ చేసి ప్రెజెంట్ యాజ్ పర్ ఎఫ్ఐఆర్ తనకి శిక్ష ఎట్లా ఉండొచ్చు అంటారు? అంటే శిక్ష అదే మా రుజువు అయితే 7 years వరకు పనిష్మెంట్ ఉంటుంది. రుజువు అయితే అది కూడా గ్రావిటీ అంతా. కానీ అక్కడ 10% రియల్ ఉంటే 90% అబద్ధం చెప్పారు పోలీసు వాళ్ళు. సో అదే దాంట్లో ఆ కేసు పోతుందని నేను నమ్ముతాను.